మంగళగిరిలో లేటెస్ట్గా నిర్వహించిన సర్వేలు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మంగళగిరిలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో నయా పైసా ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. కేవలం ఆ మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు అయితే ఒక 100 మీటర్ల రోడ్డు వేసుకోగలిగారు. గంజి చిరంజీవికి టికెట్ వైసీపీ ప్రకటించిన రోజుల్లో గంజి చిరంజీవి కాలనీలకు వెళ్తే ఆయన గల్లా పట్టుకొని అంటే కాలర్ పట్టుకొని మహిళలు నిలదీశారట. మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు రోడ్డు వేస్తే సరిపోయిద్దారా, నువ్వు మరి పొడుస్తా సించుతా అని చెప్పినావు, ఏం చేసినావని జనం కొట్టబోయారు. దాంతో ఇక గంజి చిరంజీవి నాకు వద్దురా ఈ గోలని కాడిపడేశాడు. ఇప్పుడు ఎవరో ఒక హీరోయిన్ తీసుకొచ్చి పెట్టారు. ఇక తాజాగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 16,350 ఓట్ల మెజారిటీతో గెలవబోతా ఉన్నారు అనే సర్వే రిపోర్ట్ వచ్చా ఉంది. ఎవడైతే కరకట్ట కమలాస్ ఉన్నాడో ఆలియాస్ ఆర్కే ఒక అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పోగేసుకొని అపార్ట్మెంట్ సంక్షేమ సంఘం వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెడితే ఒక యువకుడు అడిగాడు, అమరావతి రాజధానిగా ఉంచుతాము అని మంగళగిరిలో మీ అధినేత అరిసి చెప్పిన రికార్డు వీడియో ఒక్కసారి వింటారా? ప్రతి నెల జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ మీ అధినేత చెప్పిన వీడియో నీకు పంపించమంటారా? జాబ్ క్యాలెండర్ బదులుగా సాక్షి క్యాలెండర్ చేతిలో పెట్టి ఏదైనా క్యాలెండరే కదా అని జనాన్ని మోసం చేయలేదా మీరు అంటూ ఆయన ప్రశ్నించడంతో ఈ కరకట్ట కమలాసన గాడు సమాధానం చెప్పలేక పెట్రోల్ ధరలు పెరగడానికి చంద్రబాబు నాయుడే కారణము, మద్యం రేట్లు పెరగడానికి చంద్రబాబు నాయుడు కారణము, టోల్గేట్లలో ఫీజులు పెరగడానికి చంద్రబాబు నాయుడు కారణము, విజయవాడలో దోమలు కుట్టడానికి చంద్రబాబు నాయుడు కారణము, గుంటూరులో కలుషిత నీరు తాగి 16 మంది చనిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణము, తాడేపల్లిగూడెంలో కల్తీ సారా తాగి 32 మంది ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబు నాయుడు కారణము అని చెప్పుకొచ్చాడు. అక్కడ అన్న జనం అంతా నివ్వేరిపోయారు. అసలు అడిగింది ఏంది, నువ్వు చెప్పేది ఏందిరా పొట్టినా కొడక అని తిడితే ఇక వాడి పరిస్థితి ఏమి బాగాలేదు, ఇక్కడ ఈ అపార్ట్మెంట్ నాది కాదు, ఇక్కడంతా నా సామాజిక వర్గం వాళ్ళు లేనట్టుగా కనిపిస్తూ ఉంది అని ఆ అపార్ట్మెంటు పేర్లు రాసిన బోర్డు దగ్గరికి వెళ్తే నిరంజన్ రెడ్డి, సాంబిరెడ్డి, బత్తుల శివారెడ్డి, ధనంజయ రెడ్డి, వేమారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కొత్తపేట కమలాకర్ రెడ్డి అని పేర్లన్నీ చూసి అన్నీ నా సామాజిక వర్గం పేర్లే ఉన్నా కూడా నన్ను ఈ విధంగా జనం వెంటాడుతున్నారంటే ఇక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి లేదు అని ఆయనకు అర్థమైపోయి ఇక చిన్నగా కారు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి కారులో దూరాడట. తాజాగా నిర్వహించిన సర్వేలో 3,600 శాంపిల్స్ తీసుకున్నారు. ప్రతి వారం మంగళగిరిలో సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వే వివరాలు కూడా త్వరలో తెలుసుకున్నాం. ప్రస్తుతానికైతే నారా లోకేష్ 16,350 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ మెజార్టీ పెరుగుతుందా లేదా అనే దాని మీద మరో సర్వే వచ్చిన తర్వాత, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.